అసలు జగన్మోహన్ రెడ్డి అనే వాళ్ళు ఎవరని చెప్పి మర్చిపోయానండి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు. మీరు మళ్ళీ మళ్ళీ ఎందుకు గుర్తు చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. మొన్న ఈ మధ్య ఆయన్ని ఒక మీటింగ్లో చెప్పారు నేను ఎక్స్ సీఎం అని చెప్పేసి. ఆయనకి చెప్పాల్సి వస్తుంది, ప్రజలు మర్చిపోయారని చెప్పి ఆయన కూడా తెలిసిపోయింది. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా కానీ ఎక్స్ సీఎం కానివ్వండి, ఎమ్మెల్యే కానివ్వండి, ఎంపీ కానివ్వండి, ప్రజలు ఎన్నుకున్నారంటే అసెంబ్లీకి రావడం అనేది గౌరవంగా ఫీల్ అవుతారు. ఈయనకు ఆ అర్హత లేదని చెప్పేసి ఈయన తెలుసుకున్నాడు, అసెంబ్లీకి వెళ్ళే అర్హత నాకు లేదని చెప్పేసి. మరి అటువంటిప్పుడు ఆయన గురించి మనం ఎందుకు టాపిక్ తీయడం? ఇప్పుడు ఈ 3 ఏళ్లలో ఒక్కసారైనా జెండా ఎగరవేశాడా? సీఎంగా ఉన్నప్పుడు అంటే జెండా ఎగరేసిండు, ఓకే, అధికారికంగా చేసిండు, ఓకే. ఎక్స్ సీఎం అయిన తర్వాత ఎక్స్ సీఎంకు అక్కడ రాకపోయినా అని అసెంబ్లీలో రావడం నామోషి అనిపించింది అనుకోండి, తన పార్టీ ఆఫీస్ ఉంటుంది, పార్టీ ఆఫీస్లో ఎగరేయచ్చు కదా, అక్కడ వదిలేయండి. తన ఇల్లు ఉంటుంది, ఇంటి దగ్గర ఎగరేయచ్చు కదా. అయ్యా మేము మాలాంటి వాళ్ళు మమ్మల్ని ఎవరైనా మా పిల్లల స్కూళ్ళల్లో పిలుస్తారేమని చెప్పి మేము ఆశ ఎదురు చూస్తుంటాం. వాళ్ళు ఎవరు పిలవకపోతే మేమే వీధిలో చందాలు వేసుకొని మా వీధిలో ఎగరేస్తాం జెండా. అది మాకు గొప్పగా ఫీల్ అవుతాం. మేము గొప్పగా ఫీల్ అయ్యేసి స్వీట్ బాక్స్ తీసుకొచ్చి స్వీట్ బాక్స్ పంచుతుంటాం. మీరు ఒక ఎక్స్ సీఎం, మొన్న మధ్య మీటింగ్లో మీరే చెప్పింది, మీరే గుర్తు చేసినారు. మేము మర్చిపోయినా ఆల్రెడీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడో మర్చిపోయినారు. మరి మీరు గుర్తు చేసిన వాళ్ళు మీకు ఆ అర్హత లేదనుకుంటారా? అర్హత లేదంటే మీరు గుర్తు చేయకండి. మరి ఇటు జెండా ఎగరవేయరు 3 ఏళ్ళ నుంచి, సంవత్సరం 2 సార్లు వస్తుంది ఇండిపెండెన్స్ డే అని చెప్పేసి, రిపబ్లిక్ డే అని చెప్పేసి. సంవత్సరం 2 సార్లు వచ్చే దాంట్లో ఒక్కసారి ఇప్పటివరకు ఎగరవేయలేదు. పోనీ అది కాదు అసెంబ్లీకి వస్తారంటే అసెంబ్లీకి వచ్చేది లేదు. అయ్యా మిమ్మల్ని ఎన్నుకున్న వాళ్ళు చేసిన తప్పేంటిది? లేకపోతే వాళ్ళు ఏమైనా పాపులా మిమ్మల్ని ఎన్నుకోవడం? అసెంబ్లీకి వచ్చేసి మీరు వాళ్ళని ప్రశ్నిస్తారని చెప్పేసి ఎన్నుకున్నారు, వాళ్ళ సమస్యలు మీరు అక్కడ తీరుస్తారని చెప్పేసి అనుకున్నారు. ఆ సమస్యలు తీర్చకండి, ప్రశ్నించకండి, కనీసం అటెండెన్స్ వేయండి. ఇప్పుడు రాహుల్ బాబు అని చెప్పేసినాడు ఒక పప్పు, పోయి నిద్రపోతుండు. నిన్న కూడా జెండా వందనం అప్పుడు మధ్యలో ఆపేసిండు. అటువంటి ఏమైనా చేయండి, కనీసం ప్రజలకు అట్లనే గుర్తుంటారేమో. మీరు అసెంబ్లీకి కనీసం వెళ్ళి నిద్రపోండి, అటెండెన్స్ పడుతుంది, అక్కడ ఆన్ రికార్డ్ అని ఉంటుంది. ఫలానా జగన్మోహన్ రెడ్డి ఎక్స్ సీఎం 5 ఏళ్ళు సీఎంగా చేసిన ఆయనే అసెంబ్లీకి రావడం జరిగింది, ఇవాళ ఈ టైంకి వెళ్ళిపోవడం జరిగిందని చెప్పేసి. కనీసం జెండా వందనం దగ్గరికి వెళ్ళి అక్కడ నిలబడండి, ఒకసారి సైల్యూట్ చేయండి, కనీసం ప్రజలకన్నా గుర్తుంటుంది. అది కరెక్టే, ఈయన ఎక్స్ సీఎం అని చెప్పేసి నేను చెప్పుకుంటాడు, నిజంగా ఎక్స్ సీఎం వచ్చేసి జెండా వందనం దగ్గర నిలబడ్డారని చెప్పేసి. అది లేదు, ఇది లేదు. మిమ్మల్ని ఎన్నుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారండి? వాళ్ళ పిచ్చి కాకపోతే నెక్స్ట్ సారి ఓట్లు ఏమని అడగాలనుకుంటారు మీరు? అసలు చంద్రబాబు నాయుడుకి ఇబ్బంది పెడదామని చెప్పి మిమ్మల్ని ఎన్నుకున్నారేమో వాళ్ళు, కనీసం ఆ ఇబ్బంది కూడా లేకుండా చూస్తారు. అంటే చంద్రబాబు నాయుడు హాయిగా బతకని అని చెప్పి వదిలేస్తారు మీరు. ఆయన మంచి పని చేస్తున్నా లేదా అది వేరే విషయం. మీరు ప్రతిపక్షంలో ఉన్నారంటే అసెంబ్లీకి పోయేసి ఏమయ్యా చంద్రబాబు నాయుడు అని చెప్పి ఒకసారి అడిగితే అందరు కరతాల ధ్వనులు చేస్తారు. కనీసం చంద్రబాబు నాయుడిని పేరు పెట్టి పిలిచేటోళ్ళు ఒకరు ఉన్నారని చెప్పి అది ప్రతిపక్షంలో, అది కూడా లేదు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఒకటే చెప్పదలుచుకున్నాము, మీరు ఓటింగ్ అనేది మీది ఎంత కష్టపడుతుందో తెలియదు, కానీ ఒక పర్సన్ వచ్చేసి ఓటు చేయాలంటే తనకు మినిమం ఒక 100 రూపాయలు ఖర్చు అయి ఉంటుంది. వేరే ఊరి నుంచి వచ్చినవాడు అయితే 500 రూపాయలు ఖర్చు పెట్టుకొని వచ్చి ఉంటాడు. ఆ 500 రూపాయలు 5 ఏళ్లలో వసూలు అయ్యేటట్టు మీరు ఒక్కసారైనా ప్రవర్తించారా? ఇటు మీ డబ్బు ఖర్చు అవుతుంది, అటు ప్రజల డబ్బు ఖర్చు అవుతుంది. మిమ్మల్ని ఎన్నుకొని లాభం? నెక్స్ట్ టైం మీరు ఎలా అడుగుతారు ఓటు అని చెప్పేసి? మేమైతే ఆల్రెడీ మర్చిపోయినాం. 3 రోజుల ముందు మీరు గుర్తు చేశారు, లేకపోతే మాకు గుర్తు ఉండేది కాదు. నెక్స్ట్ 3 ఏళ్ళ వరకు కూడా మీరు ఈ పనులలో ఏవి చేయకండి, అసలు మీరు ఉన్న విషయం కూడా మేము మర్చిపోతాం.